నరగోస ఎంత ఘోరంగా ఉంటదో నాకు ఈరోజు అర్థమైందండి. ఇక్కడ ఒక పిల్ల కనిపిస్తుంది కదా! ఈ పిల్ల చనిపోయిందండి ఈరోజు మార్నింగ్. అసలు ఏం జరిగిందంటే 2 రోజుల క్రితం ఒక పర్సన్ వచ్చారండి పిల్లలు కావాలని. అందులో ఏంటంటే ఈ బ్యాచ్‌కి సంబంధించిన దాంట్లో ఒక 6 పిల్లలు ఉండేవండి. అందులోను కూడా ఈ పిల్లలే ఇదే పిల్లలను ఈ పిల్లతో పాటు ఇంక 2 పిల్లలు కావాలని అదే పట్టుపట్టారండి. నేనేం చెప్పానంటే ఈ పిల్లలైతే ఇవ్వనండి. ఇవి నాకని ఉంచానంటే అతనేమన్నాడు వద్దే ఇదే కావాలండి. ఇది కాకపోతే ఇంకేటొద్దు అన్నట్టు మాట్లాడారు. సో అది ఏమైందో తెలీదు. ఈరోజు మాత్రం అది ఎటువంటి జబ్బు లేదు, జ్వరం లేదు. అన్ఎక్స్‌పెక్టెడ్ చనిపోయింది అసలు అది. అసలు అది ఎందుకు అలాగైందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అసలు. అసలు అంత బాగున్న పిల్ల ఎందుకు అలా చనిపోయిందో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఒకవేళ ఆ రోజు ఇచ్చినా బాగుండేమో అనిపించింది నాకు అసలు. అనవసరంగా ఎవరు చేసింది కదా, అనవసరంగా చనిపోయింది. అది ఎలా చనిపోయింది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అసలు. సో మరి దాన్ని పారేయడం నాకు ఇష్టం లేక అలాగే మా ఇంటి దగ్గర ఉన్న పెరట్లో పాతేసామండి. ఇదే కాదు ఏదైనా చనిపోతే మాత్రం అలా మా ఇంట్లో పెరట్లోనే పాతేస్తాం మొక్కల దగ్గర.